The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఇవాళ 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసం 3వ ఆదివారం నాడు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు లోవ దేవస్థానానికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి బాగా కనిపించింది. ఇవాళ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించిన ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే 70,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రానికల్లా మరో 30,000 మంది వరకు దర్శనం చేసుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ విని ఎరుగని రీతిలో భక్త సంద్రం లోవకు పోటెత్తిన ఈవో విశ్వనాథరాజు ముందస్తు చర్యలతో యాత్రికులు హ్యాపీగా లోవ యాత్రను పూర్తి చేసుకున్నారు. రూరల్ సిఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సందర్భంగా ఈరోజు 3వ ఆదివారం అమ్మవారికి విశేషంగా భక్తులు ఆదివారం నాడు వస్తుంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా, అటువైపు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈరోజు ఇంచుమించుగా ఇప్పటికే 60 నుంచి 70,000 మంది వరకు జనం వచ్చున్నారు భక్తులు. మరొక 10-20,000 మంది వరకు వస్తారు 3 వరకు. అయితే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 150 మంది సిబ్బందితోనూ మరియు కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీతోనూ, ఆలయ సెక్యూరిటీతో కలిపి ఇంచుమించుగా 250 మందితో ట్రాఫిక్లో కానీ, గర్భాలయంలో కానీ, దర్శనాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా ఎటువంటి ఆందోళన పడకుండా క్షేమంగా వారి ప్రదేశాలకు చేరాలని, మాతో సహకరించాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు 4 రోజుల పాటు దిగ్విజయంగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మాసోత్సవంలో భాగంగా ఈరోజు 3వ ఆదివారం నాడు చేరుకున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ శాకంబరి అలంకారం ఎందుకు చేస్తారంటే పూర్వకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ఈ మునుల్ని, ఋషుల్ని, అలాగే పేద ప్రజలందరినీ పీడించుకు తినటం వల్ల యజ్ఞయాగాదులన్నీ నిలిచిపోవడం కారణంగా ఋతుక్రమం అంతా ఆగిపోయి వర్షాలు లేక సుమారు 100 సంవత్సరాల పాటు చాలా తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. అప్పుడు మునులు, ఋషులు, అలాగే ప్రజలందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తే అమ్మవారు నీలి రంగులో ప్రత్యక్షమై 100 కళ్ళతోటి భక్తులకి ప్రత్యక్షమై ప్రతి కళ్ళలోంచి 100 రకాలైన కూరగాయలని ప్రజలకు అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఉపశమనం పొంది ఆ కూరగాయలన్నీ తీసుకెళ్ళి పంటలు వేసుకుని, అలాగే వారు భోజనం చేయడానికి అది కూడా భక్తులందరికీ సరిపోయేటంత కూరగాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని శాకంబరి అంటే ఈ కూరగాయలతోటి అలంకరించడం అని అర్థం. ఆ శాకంబరి అలంకారం చేసి అమ్మవారికి తమ యొక్క కృతజ్ఞతను తెలుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులందరూ కూడా ఇది వర్షాకాలం వచ్చి పంటలు వేసుకునే సమయంలో అమ్మవారిని పూజించినట్లయితే పంటలు బాగా పండుతాయని, అలాగే వారి కుటుంబం అంతా సమృద్ధిగా పాడి పంటలతోటి వెలుగుతుందనే ఉద్దేశంతో అమ్మవారికి శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. ఇది విశేషంగా ఆషాఢ మాసంలో చేయడం జరుగుతుంది. ఈ లోవ దేవస్థానంలో ప్రతి సంవత్సరం 3వ ఆషాఢ మాసం ఆదివారం శాకంబరి అలంకారం చేస్తున్నాం. ఈరోజు సుమారు 5,000 కిలోల కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ చేసాం. చాలా మటుకు భక్తులు సమకూర్చారు, కొంత దేవస్థానం సమకూర్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 3వ ఆదివారం ఈ అలంకరణ రోజునే మనకి ఎప్పుడు కూడా చాలా విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కూడా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఇప్పటి వరకు కూడా ఇంకా కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఇది సాయంత్రం 5 గంటల వరకు కూడా భక్తులు ఇదే సంఖ్యలో ఉంటారని భావిస్తున్నాం. సాయంత్రం 7 అయినా కూడా ఈరోజు అమ్మవారికి దర్శనం కలిగించడానికి భక్తులకు అవకాశం ఇచ్చాం. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ శాకంబరి అమ్మవారిని తనివి తీరా దర్శించి సేవించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.